పుట్టుక చావుకు మధ్యలో ఉండే జీవితం మనిషికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. అందులో నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు అన్నదే నీ జీవితానికి వచ్చే గుర్తింపు. ఈ జీవన ప్రయాణంలో సుఖం, దుఃఖం, బాధ, సంతోషం, అలాగే ఒంటరితనం ఇవన్నీ మనకు ఎదురవుతాయి. ఇవన్నీ దాటగలిగితేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ మనిషి ఎక్కువగా భయపడేది ఒంటరితనానికే. ఎందుకంటే మనం ఒంటరితనాన్ని ఒక శాపంగా భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఒంటరితనం శాపం కాదు, అది మనలోని ప్రతిభకు పదును పెట్టే ఒక శక్తి. అవును, మీరు ఒంటరి అయ్యారు అని బాధపడుతూ సమయాన్ని వృధా చేసే బదులు అదే సమయాన్ని మీ ప్రతిభకు పదును పెట్టే శక్తిలా మార్చుకోవచ్చు. ఒంటరిగా ఉండగలిగితే మనమేం నిజంగా అనుకుంటున్నామో, మన అసలు భావోద్వేగాలేమిటో అర్థమవుతుంది. దీని ద్వారా మన ఆలోచనా శక్తి మనకు తెలుస్తుంది. ఈ ప్రపంచం మనం అనుకున్నట్టుగా లేనప్పుడు ఒంటరితనమే మనకు ధైర్యాన్ని, సహనాన్ని నేర్పుతుంది. దీని ద్వారా మన మనస్సు బలంగా మారుతుంది. ఇతరులపై ఆధారపడకుండా మన నిర్ణయాలను మనమే తీసుకునే ధైర్యం ఒంటరితనం ద్వారానే వస్తుంది. అలాగే ఒంటరితనం ద్వారా మనలోని సృజనాత్మకత అంటే మన క్రియేటివిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు. ఎలా అంటే ఒంటరిగా ఉన్నప్పుడే మన మెదడు మరింత స్వేచ్ఛగా ఆలోచిస్తుంది. గతంలో కూడా చాలా గొప్ప ఆవిష్కరణలు, రచనలు అన్నీ ఒంటరితనంలోనే పుట్టాయి. అలాగే కొంతకాలం ఒంటరిగా ఉండటం వలన బంధువులు మనకు ఇచ్చే విలువను తెలుసుకుంటాం. ఎవరు మనకు నిజంగా అవసరమో, ఎవరు మన మంచి కోరి ఆలోచిస్తున్నారో తెలుసుకుంటాం. ఒంటరితనం తప్పు కాదు, అది ఒక శక్తి. దానిని మన శత్రువుగా కాకుండా మిత్రునిగా చేసుకుంటే మనం మన జీవితాన్ని మరింత స్పష్టంగా మరియు బలంగా నిర్మించుకోగలం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో మిత్రమా, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అంటే సమయం గడుస్తుంది అనే కదా అర్థం. కాబట్టి సమయాన్ని ఎప్పుడూ వృధా చేయకు. ప్రతి ఒక్క క్షణాన్ని సద్వినియోగం చేసుకో. సమయాన్ని నువ్వు ప్రేమిస్తేనే సమయం కూడా నిన్ను ప్రేమిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.